ఈరోజు మీ ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిగ్గు లజ్జ శరం ఛే నీచమైన బ్రతుకులు మీవి. మేం పోర్టు కట్టామంటారా? పోర్టు మీదా? ఎవడరా చెప్పాడు మీకు? అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, మీకు సిగ్గుందా? సిగ్గు సరం ఉందా? పోర్టు మాదని మాట్లాడతారా? 15,000 ఎకరాలు సేకరిస్తేనే నువ్వు పోర్టు చేస్తావా? అంటే 2014 నుంచి 19 వరకు గోడుదులు కోసావా మిస్టర్ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు? మీరు ఎలాంటి మనుషులయ్యా? ఈ జిల్లాలో ఎర్రం నాయుడు, అచ్చెం నాయుడు, రామ్మోహన్ నాయుడు, మీరు ముగ్గురు కలిపి ఒక్క పని చేసామని చెప్పండి. నా మీద చర్యలు తీసుకునే శక్తి అచ్చెన్నాయుడుకు ఉంది, రామ్మోహన్ నాయుడుకు ఉంది. నా ఇంటర్కి కూడా పీకలేరు. నేను చెప్తున్నా, మీరు ఎటువంటి డ్రామాలు అడిగినా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కలిసిపోయినా దువ్వాడ శ్రీనివాస్ తాట తీస్తాడు. గుర్తుంది కదా? ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ మీకు దమ్ముంటే 30వ తారీఖు వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు నేను చెబుతున్నా, అయోధ్యపురం నుంచి మూలపేట వరకు రైతులందరికీ దువ్వాడ శ్రీనివాస్ అండగా ఉంటాడు. ఒక్క సెంటు భూమి అదనంగా సేకరించాల్సిన అవసరం మూలపేట పోర్టుకు లేదు. మళ్ళీ చెప్తున్నాను, మూలపేట పోర్టు అన్నది ఈ భూమి ఉన్నంత వరకు ఈ చరిత్రలో ఆ క్రెడిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర ప్రజల మణిహారం శ్రీకాకుళం జిల్లా పోర్టు భావనపాడు పేరుతో ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందని ఇందిరాగాంధీ కాలం నుంచి 23వ సంవత్సరం వరకు 2023 సంవత్సరం వరకు కూడా వింటూనే ఉన్నాం. ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా 2014 నుంచి 19 వరకు ఈ పోర్టు నిర్మాణం చేస్తాం భావనపాడు అన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణం చేయటానికంట 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కావాలంట. మా మైండ్ బ్లాక్ అయిపోయింది. పోర్ట్ ఏంటి? పోర్టుకు 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏంటి? మాకు అర్థం కాలా. 15,000 ఎకరాలకి పోర్టుకి సంబంధం ఏంటి? పోర్టు పేరుతో ముందు భూమిని ప్రభుత్వ ధరలతో కొనేసి అక్కడ పేద ప్రజలందరి దగ్గర నుంచి కూడా భూమిని కైంకర్యం చేసి 15,000 ఎకరాలు భావనపాడులో పోర్టు నిర్మాణం జరిగితే ఎక్కడి నుంచో తెలుసండి? భావనపాడు ఊరు అల్తాడ, అక్కడి నుంచి చినమరిపాడు, పెదమరిపాడు, సెలగపేట, నౌపడ వరకు 15,000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్తో కలిపి ఈ మొత్తం భూమిని ల్యాండ్ బ్యాంక్ చేసిన తర్వాతే పోర్టు కడతామని ఆలోచించారు వాళ్ళు. ఎందుకంటే ఈ కైంకర్యం చేసినటువంటి భూమిని పారిశ్రామికవేత్తలకు రప్పించి వాళ్ళకి ఆ భూమి ఇచ్చేటట్టు చేసి ఆ భూమిలోనూ ఆ పారిశ్రామికవేత్తలతో వీళ్ళు భాగస్వామ్యం కావాలన్నటువంటి ఉద్దేశం. అంటే సేమ్ టు సేమ్ అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఎంత అవసరం అండి? మహా అయితే ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు చాలు. 1,00,000 ఎకరాలు ఎందుకు? ల్యాండ్ బ్యాంక్ పేరుతో రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు సంపాదించాలి. ఇది అమరావతిలో ఎత్తుగడ. ఇది భావనపాడులో కూడా ఇదే ఎత్తుగడ. దీన్ని ఆనాడు నేను చాలా గట్టిగా ప్రతిఘటించాను. అసలు ల్యాండ్ బ్యాంక్ అవసరం ఏంటుందని. దీన్ని మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను. ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు కూడా నేను చెప్పాలి. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావనపాడు పోర్టు నిర్మాణం చేద్దాం అనుకునేటప్పుడు కరోనా వచ్చింది. కరోనా అంతా క్లియర్ అయిన 3 సంవత్సరాల తర్వాత భావనపాడు పోర్టు నిర్మాణానికి మళ్ళీ ఆలోచన చేయటం జరిగింది. అప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు ఒక సైంటిస్ట్ ఇచ్చిన సూచన ప్రకారం, ఒక ఓషనోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక అనుభవజ్ఞుడు చెప్పిన మాట ప్రకారం నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక చిన్న మాటగా చెప్పాను. అన్న, భావనపాడు పోర్టు ఈ జన్మకి అయ్యే పరిస్థితి లేదు, మూలపేటలో బాగుంటుందంట. అంటే సార్ వెంటనే స్పందించే గుణం కదా, దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రప్పించుకొని క్యాబినెట్ మీటింగ్లో పెట్టేసి 2023 సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తన సువర్ణ హస్తాలతో కొబ్బరికాయ కొట్టి పట్టు వస్త్రాలను సముద్ర దేవతకు అప్పజెప్పి పోర్టు బాధ్యతలన్నీ నాకు అప్పజెప్పారు. ఆ రోజు నుంచి కంటికి కునుకు లేకుండా స్వంత ఇంటి నిర్మాణం చేస్తున్నాం అన్నటువంటి ఉద్దేశంతో ఇది జగన్మోహన్ రెడ్డి గారి కల, ఇది ఉత్తరాంధ్ర మణిహారం. కాబట్టి ఈ పోర్టు నిర్మాణం చాలా త్వరగా జరగాలి, ఎన్నికలు వచ్చేలాగా షిప్ కూడా తీసుకురావాలని ఆశించి, అప్పటికి చాలా సమస్యలు ఉన్నాయండి. ప్రసవ వేదన, ఎక్కడ చూసినా ఇబ్బందులే. ఒక దశలో అయితే మూలపేట గ్రామానికి దాటి శంకుస్థాపన చేయటానికి వీలు లేదు, మూలపేట గ్రామం వద్దనే చేసేయాలంటే నో, సముద్రం దగ్గరే జరగాలి,
సముద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తాకాలి, అక్కడ మాత్రమే పూజ జరగాలి. ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్, సాల్ట్ ల్యాండ్ ఇష్యూస్, ఎన్నో ఇష్యూస్ అవన్నీ కూడా అప్పుడున్న కలెక్టర్ గారు ఆర్డీఓ గారితో కలిపి రేయింబవళ్ళు పనిచేసి ఇబ్బంది లేకుండా వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి సముద్ర దేవతను కలిసే విధంగా ఏర్పాట్లు చేశాం. వారి సువర్ణ హస్తాలతో ప్రారంభమైంది. మరి ఆ పోర్టుని ఎన్నికల సమయానికి షిప్ తెస్తామని షిప్ తెచ్చాం. నేనే స్వయంగా దగ్గరుండి విశ్వసముద్ర యాజమాన్యంతో జాగ్రత్తగా సుమారు 2000 మీటర్లు సౌత్ బ్రేక్ వాటర్స్, 550 మీటర్లు నార్త్ బ్రేక్ వాటర్స్, 4 బెర్తులు, అన్నిటికి సంబంధించి 2 బెర్తులకు కూడా శంకుస్థాపన చేసేసి పనులు ప్రారంభించే 70% పోర్టు పనులు పూర్తి చేశాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 15,000 ఎకరాల భూమి కావాలి అని అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు అన్న వీళ్ళకి చెంపదెబ్బ కొట్టేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుకి 1260 ఎకరాలు మాత్రమే సేకరించారు. 1260 ఎకరాల్లో మూలపేట పోర్టు, లేఅవుట్ కోసం ఒక 60-70 ఎకరాలు, ఏది నిర్వాసితులు విష్ణు చక్రం మూలపేట, వాళ్ళందరికీ నచ్చజెప్పి ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళన్నీ చూసి వాళ్ళ వీధులన్నీ తిరిగి వాళ్ళకి ఎన్ని రకాల నష్టపరిహారాలు ఇవ్వాలో అవన్నీ జగనన్నతో నేను మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా నచ్చజెప్పి మరి ప్రభుత్వ ధరని రెట్టింపు చేసి అందరికీ ఇప్పించాం. ఎక్కడ కూడా లోటు జరగల. మూలపేట విష్ణుచక్ర ప్రజలందరికీ లేఅవుట్ కోసం నౌపడ సర్పంచ్ గారు అక్కడ ప్రజలతో మాట్లాడి అక్కడ లేఅవుట్ వేయించాం. 100 మీటర్ల రోడ్డు కోసం టెక్కలి హైవే నుండి అయోధ్యపురం, ఆ ప్రక్కనే ఉన్న బన్నువాడ, అలాగే తలగాం, మరి ఇజ్జువరం, నౌపడ ఆర్ఎస్, ఆ చివరి వరకు మరి మూలపేట విష్ణుచక్రం వరకు సముద్రం వరకు కూడా 100 మీటర్ల రోడ్డుకు సంబంధించి కూడా స్థల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే సేకరించేయటం జరిగింది. డబ్బులు ఇచ్చేయటం జరిగింది. ఒక్క పైసా కూడా ఎవ్వరికీ బాకీ లేకుండా అందరి రైతులను నప్పించి మెప్పించి ఒప్పించి ఆలు సంతోషపడేటటువంటి మద్దతు ధర ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది. దానిలో నేను కీలక పాత్ర పోషించాను. ఈ పోషించిన దానిలో ఎక్కడా కూడా 1 సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదు. పోర్టుకి ఎంత భూమి కావాలో అంతే సేకరించాం. చాలు, 1260 ఎకరాలు పోర్టుకి చాలు. ఎందుకంటే ముంబై పోర్టు 2000 ఎకరాల్లో ఉంది, విశాఖపట్నం పోర్టు 2400 ఎకరాలు, పారాదీప్ పోర్టు 1800 ఎకరాలు, మరి ఇక్కడ 1260 ఎకరాలు చాలు. 100 మీటర్ల రోడ్డుకి సరిపోయే స్థలం కూడా సేకరించేసినాం. అన్ని చాలు, అన్ని పేమెంట్స్ ఇచ్చేసినాం. ఇంకేం పని ఉంది? ఎన్నికల ముందు షిప్ తేవాలి అనుకున్నాం, తెచ్చేసాం. మరి ఆ సందర్భంలో రామ్మోహన్ నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పోర్టు శంకుస్థాపనలకే పరిమితం. భావనపాడు పోర్టు మేము నిర్మాణం చేయాలనుకున్నాం, భూసేకరణ ప్రారంభించాం. ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భూసేకరణ ప్రారంభించాం. ఏం భూసేకరణ? ఈ 15,000 ఎకరాలు. ఈ భూసేకరణకి పోర్టుకి సంబంధం ఏంటండి? 15,000 ఎకరాలు సేకరిస్తేనే నువ్వు పోర్టు చేస్తావా? అంటే 2014 నుంచి 19 వరకు గాడిదలు కాసావా మిస్టర్ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు? మీరేం చేస్తున్నారయ్యా? ఎందుకు చేయలేకపోయినారు? 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా వచ్చిన 3 సంవత్సరాల తర్వాత వెయిట్ చేసి ఆ సమస్య తీరిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి జాతికి అంకితం చేశారు. ఉత్తరాంధ్ర మణిహారమైనటువంటి మూలపేట పోర్ట్, గ్రీన్ఫీల్డ్ పోర్ట్ని జాతికి అంకితం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సత్తా. ఆయన తలుచుకున్నారు కాబట్టి ఇదైంది. అప్పుడు నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పెడతాను, ఇప్పుడు మీరు ఆ వీడియో వినండి. అందులో రామ్మోహన్ నాయుడు ఏం చెప్తున్నాడంటే 2014 నుంచి 19 వరకు వీళ్ళు ఏం చేశారో తెలియదు. 2019లో అధికారంలోకి వచ్చి మీరు ఎందుకు చేయలేకపోయారు? మేమైతే భూసేకరణ కోసం ప్రయత్నించామంటాడు. మీకు భూసేకరణ ఎవరు చేయమన్నాడు? భావనపాడులో కడితే భావనపాడు, అల్తాడ గ్రామాలు చాలు కదా, మరి ఎందుకు మీరు చేయలేకపోయినారు? పోర్టు పేరుతో భూములు కావాలి మీకు, అది జరగలేదు. ఈరోజు మీ ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిగ్గు, లజ్జ, శరం, ఛే, నీచమైన బ్రతుకులు మీవి. మేం పోర్టు కట్టామంటారా? పోర్టు మీదా? ఎవడరా చెప్పాడు మీకు? అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, మీకు సిగ్గుందా? సిగ్గు శరం ఉందా? పోర్టు మాదని మాట్లాడతారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా శక్తి, ఆయన ఆలోచన. మీరు ఎలాంటి మనుషులయ్యా? ఈ జిల్లాలో నేటికి 45 ఏళ్ల చరిత్రలో ఒక్క పని ఎర్రం నాయుడు, అచ్చెం నాయుడు, రామ్మోహన్ నాయుడు, మీరు ముగ్గురు కలిపి ఒక్క పని చేసామని చెప్పండి. ఒక్క పని చెయ్యని మీరు ఈ పోర్టుని మీ సొత్తుగా మాట్లాడుకుంటారా?
ఆ వీడియో ఇప్పుడు వినండి. సార్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం. భావనపాడు పోర్ట్ అనేటటువంటిది ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ, దానికి కావాల్సినటువంటి విధానాలు కానీ అన్ని కూడా చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో అధికారం మారింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసినట్టు? ఈ 4 సంవత్సరాల్లో పేరు మార్చారా? భావనపాడు నుంచి మూలపేటకి పేరు మార్చారా? ఎందుకు ఎంత సమయం పట్టింది మీకు? ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ల కోసం మీరు చేస్తున్నటువంటి డ్రామానే ఈ శంకుస్థాపన తప్పితే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు గతంలోనే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో తలపెట్టుకొని ఆ పోర్టుని ఈ రోజు ముందుకు నడిపించేవారు. కానీ ఈ రోజు ప్రజలు ఏ ఒక్కరు కూడా మీ పోర్టు శంకుస్థాపన, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తున్నారు. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పారు, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం. వీడియో విన్నారు కదా, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి వీళ్ళ తాలూకు ప్రవర్తనలు ఏ రకంగా ఉన్నాయన్నది. ఇదిలా ఉంటే ఈ పోర్టుని ఇంత బాగా తీర్చిదిద్దిన తర్వాత, ఇందాక మీకు నేను ల్యాండ్ బ్యాంక్ గురించి చెప్పాను. ఆ ల్యాండ్ బ్యాంక్ జబ్బు ఇప్పటికీ పోలా. ఇప్పుడంట 16,000 ఎకరాలు భూమిని సేకరిస్తాడంట అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు. ఎలా? అయోధ్యపురం నుంచి 100 మీటర్స్ రోడ్డు ఏదైతే ఆనాడు సేకరించిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాని సరిహద్దుల్లో నౌపడా ప్రాంతంలో సాల్ట్ ల్యాండ్స్లో ఈ 16,000 ఎకరాల భూమిని ఇప్పుడు కైంకర్యం చేయడానికి ఎత్తుగడ వేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మేము చేయగా చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి. మూలపేట విష్ణు చక్రం ప్రజలకి ముందు నిర్వాసితులందరికీ కూడా తెచ్చి మేము ఇచ్చినటువంటి ల్యాండ్, ఆ ల్యాండ్ డెవలప్ చేసేసింది, అంతా పక్కా చేసేసినాం. అప్పటికప్పుడు త్రాగునీరు ఇవ్వడానికి తేలినీలాపురం గ్రామం నుంచి పైప్ లైన్స్ కూడా ఇప్పించాను. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళటానికి తగిన ఏర్పాట్లు మీరు చేయలేదు. పైగా మూలపేట గ్రామస్తులు అక్కడి నుంచి పారిపోవాలని పొమ్మనకుండా పొగపెట్టే రకంగా ఇసుకని ఎత్తుగా నింపేసి అది గ్రామాల్లో పడేటట్టు చేసి వాళ్ళకి తీవ్రమైన మనస్తాపానికి గురి చేస్తున్నారు. నిర్వాసితులకి లేఅవుట్ వేసాం కదా, అక్కడ ఒక పైపు వాటర్ ఇచ్చారా? చెరువుల్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలా? ఎంత ఘోరమండి! లేఅవుట్ నిర్మాణాన్ని ఎందుకు మీరు పూర్తి చేయట్లేదు? ఆనాడు జీడి మొక్కలకు సంబంధించి నష్టపరిహారం ఒక్కో మొక్కకి 2,500 రూపాయల చొప్పున నేను ఇప్పించాను ప్రభుత్వంలో. ఎంతమందికి కావాలంటే అంత, ఎన్ని మొక్కలు ఉంటాయి మొక్కలకి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కలిపి 1,225 రూపాయలు అంటున్నారు జీడి మొక్క. అన్యాయం కాదు? ఆ జీడి మొక్కల మీద జీవితాంతం బ్రతికారే. ఆ తోటలన్నీ నేను తిరిగానే, వాళ్ళ చేపల చెరువులన్నీ నేను తిరిగానే, ఊర్లో ప్రతి అంశం కూడా నేను చూసి జగనాన్నకి నచ్చజెప్పి ఆ డబ్బులన్నీ కూడా ఇప్పించానే. ఇంకా ప్రభుత్వం ఎన్నికలు వచ్చే సమయానికల్లా మరో 28 మందికి పీడిఎఫ్లు రాలేదు. ఆ పీడిఎఫ్లన్నీ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆర్డర్ తెచ్చేసి నేను అలా ఫైల్ పెట్టాను. గవర్నమెంట్ ఎన్నికలు అయిన తర్వాతే శాంక్షన్ ఇద్దాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేకపోవటం, అవి ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ పీడిఎఫ్లు ఇంతవరకు కూడా మూలపేట ప్రజలకు ఇవ్వకపోవడం ఎంత దుర్మార్గం. గత ప్రభుత్వంలో ఇంటికి నేను ఒక మాట చెప్పాను, ఇల్లు కట్టుకునే ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వం ఏదైతే పీడిఎఫ్ కింద ఇచ్చిందో దానికి విశ్వసముద్ర కంపెనీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ఏమండి, మీరు ఆర్థికంగా సహకరించండి, ఆ లేఅవుట్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకంటే విశ్వసముద్ర యాజమాన్యం అంగీకరించారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక 8 లక్షలు 10 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకున్న ఇళ్ల మీద అదనంగా ఇచ్చి, ఇప్పుడు నెల్లూరులో నిర్మాణం జరిగినటువంటి పోర్ట్లో విశ్వసముద్ర కంపెనీ వారు ఆ రకంగానే చేశారు. నేను ఆ రకంగానే మొత్తం ఈ లేఅవుట్లో చేయమని రిక్వెస్ట్ చేశాను, అలా అంగీకరించారు. అది జరగలేదు సరికదా, వాళ్ళతో మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడరో తెలుసా? ఈ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఎంత కట్ చేస్తే ఆ కట్ చేసిన అమౌంట్ అంతా అచ్చెన్నాయుడు పాకెట్లోకి వస్తుంది, అదంతా రామ్మోహన్ నాయుడు పాకెట్లోకి వస్తుంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు పాకెట్లోకి డబ్బులు రావడం ముఖ్యమా, ప్రజలకు రావడం ముఖ్యమా? ప్రజలు ఎలాగపోతే వాళ్ళకేం పోయింది? ఇసుక పోసాల గ్రామాల నుంచి పారిపోయేటట్టు చేయటమే కదా పని, పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మూలపేటలో ఉన్నారు, దమ్ముంటే చెప్పమానండి. నేను అక్కడ ఉండేటప్పుడు పోర్టు నిర్మాణంలో భాగస్వామిని అయినప్పుడు ఎలా జరిగింది, వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాం, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు అన్నది వాళ్ళకి వాళ్ళే బ్యారేజ్ వేసుకోవచ్చు. శాండ్ సప్లై కూడా చేస్తామన్నారు, కనీసం చేయట్లేదు ఇళ్ల నిర్మాణం చేసుకోవటానికి. సడన్గా ఊరు ఖాళీ చేయమంటున్నారు. ఏంటి అన్యాయం? మూలపేట ప్రజల తాలూకా సమస్యలన్నీ ఇలా ఉన్నాయి. ఇందుకు నేను ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా చెప్పేది ప్రధానమైనది, కీలకమైనది, అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని దిగజార్చుతున్నటువంటి ధర్మాన ప్రసాద్, ఆయన సోదరుడు కృష్ణదాస్,
పోర్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న నేను ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పనిచేశాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క చిన్న మచ్చ రాకుండా ఏర్పాట్లు చేశాను. ఈరోజు నేను అపోజిషన్లో ఉన్నాను. ఆ రోజు ఏదైనా తప్పు చేసుంటే నా మీద చర్యలు తీసుకునే శక్తి అచ్చెన్నాయుడుకు ఉంది, రామ్మోహన్ నాయుడుకు ఉంది. నా ఇంటికి కూడా పీకలేరు, ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తెచ్చే విధంగా ప్రతిపక్షం పనిచేయాలి, మెడలు వంచి వాళ్ళతో పని చేయించాలి. ఈ నెల 30వ తారీఖున పోర్టుకి వెళ్తాడంట ధర్మాన ప్రసాద్. ఆయన స్పీచ్లో మీటింగ్లో చెప్తున్నాడు, పోర్టుకి ఎవడాపుతాడో చూస్తాం, అటు నుంచి వచ్చేస్తాం, ఇటువైపు నుంచి వచ్చేస్తాం, వెనక వైపు నుంచి వస్తాం. పోర్టుకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంట్రా బాబు? పోర్టుకి వెళ్తే ఆపేవాడు ఎవడు? వెళ్ళండి పోర్టుకి వెళ్ళి చూడండి, డిమాండ్ చేయండి, పనుల గురించి మాట్లాడండి, తప్పే లేదు. కానీ మీరు పోర్టుకి వెళ్ళాలని ఎందుకు అంటున్నారో తెలుసా? ప్రజలందరికీ రహస్యం తెలియజేయాలి. పోర్టుకి వెళ్ళాలి, పోర్టు గురించి మాట్లాడాలి అని ప్రజల్ని డైవర్ట్ చేస్తూ రామ్మోహన్ నాయుడు చెప్పాడే ల్యాండ్ బ్యాంక్ వ్యవహారం, అది 16,000 ఎకరాలు ఇప్పుడు ల్యాండ్ బ్యాంకు చెయ్యాలని టెక్కల్ నుంచి మూలపేట వరకు సరిహద్దు గ్రామాల్లో మొత్తం 16,000 ఎకరాలు ప్రభుత్వ ధరకే కొనుగోలు చేసి భయపెట్టి రైతుల దగ్గర ఆ భూమిని కాజేయాలని, ఆ కాజేసినటువంటి భూమిని పారిశ్రామికవేత్తలకు ఇచ్చి ఆ పారిశ్రామికవేత్తల ద్వారా వీళ్ళు కూడా ఆ వ్యాపారాల్లో ఎంటర్ అయిపోయి భాగస్వాములుగా చేసుకుంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు శాశ్వతంగా పోర్టు చుట్టూ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల్లో వీళ్ళు భాగస్వాములు అవటానికి ఎత్తుగడ. దీనిని ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కూడా అంతర్లీనంగా వాళ్ళకి మద్దతు చెప్పాను కదా. కేడీ బ్రదర్స్ వాళ్ళకి అంతర్లీన మద్దతులు ఉంటాయి. ఈ 2 ఏళ్లలో గుర్తురానటువంటి పోర్టు ఇప్పుడు ధర్మాన ప్రసాద్కి ఎందుకు సడన్గా గుర్తొచ్చిందంటే ఈ ల్యాండ్ ఇష్యూని డైవర్ట్ చేయాలి. ప్రజలకి నచ్చజెప్పి మేము పోర్టు నిర్మాణం చేయిస్తామంటున్నాడు. ప్రజలకు నువ్వెందుకు నచ్చజెప్పాలి? అయిపోయింది. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాం, కొనాల్సింది కొనేసాం. 1260 ఎకరాల్లో పోర్టు నిర్మాణం జరుగుతుంది. 100 మీటర్స్ రోడ్డు జరగాలి. అది ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మేము ఆనోడు చెప్పాం 2025 సంవత్సరం డిసెంబర్ నెలకల్లా పోర్టు ప్రారంభం జరుగుతుంది అని చెప్పాం. 26 సంవత్సరం వచ్చింది. ఇప్పటి వరకు చేతగాని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాని ప్రారంభోత్సవ కార్యక్రమాలు కాదు కదా. నేను ఎంతవరకు అయితే 70% పూర్తి చేయించామో పోర్టుని, ఆ తర్వాత కనీసం ఒక 10% కూడా పెంచలేకపోయినారు. పైగా ఇప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని కైంకర్యం చేసి ల్యాండ్ బ్యాంక్ చేయాలి. దీనికి వైసీపీ నుంచి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మద్దతు. ప్రజల్ని మభ్యపెట్టడానికి పోర్టు దగ్గరికి వెళ్తాం, పోర్టు పనులు చూస్తామని మాటలాడుతూ ఒకవైపు భూసేకరణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, మీకు దమ్ముంటే 30వ తారీఖు వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు మూలపేట ప్రజలకు జరుగుతున్న నష్టాల మీద మీరు డిమాండ్ చేయగలరా ప్రభుత్వానికి? నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క సెంటు భూమిని కూడా అనవసరంగా మేము సేకరించనివ్వం. ప్రభుత్వం అనవసరంగా ల్యాండ్ బ్యాంక్ పేరుతో పారిశ్రామికవేత్తలకి భూమిని అప్పజెప్పి ఆ భూమిని అప్పజెప్పిన వాళ్ళలో భాగస్వాములు అవ్వాలని చేస్తున్న ఎత్తుగడని మేము ఛేదిస్తామని ధర్మాన ప్రసాద్ చెప్పగలడా? అతను భాగస్వామి చెప్పలేడు. కానీ నేను చెబుతున్నా, అయోధ్యపురం నుంచి మూలపేట వరకు రైతులందరికీ దువ్వాడ శ్రీనివాస్ అండగా ఉంటాడు. ఒక్క సెంటు భూమి అదనంగా సేకరించాల్సిన అవసరం మూలపేట పోర్టుకు లేదు. నా అనుభవంతో నేను చెప్తున్నాను. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి 70% పూర్తి చేసే వరకు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా నేను పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. ఒక్క సెంటు భూమి కూడా అక్కర్లేదు. ఒకవేళ వస్తారండి పెద్ద పెద్ద వేరే హౌసులు కట్టుకోవటానికి, హోటల్స్ నిర్మాణం చేయటానికి రాని పారిశ్రామికవేత్తలు, వాళ్ళు కొనుక్కుంటారు. రైతే డైరెక్ట్గా అమ్ముకుంటాడు. రైతుకి ఇష్టం వచ్చిన ధర అమ్ముకుంటాడు. మరి పోర్టు వచ్చిన తర్వాత ప్రాంతం అభివృద్ధి జరుగుద్దంటే అర్థం ఏంటి? రైతుకి స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ ఇస్తే తన భూమిని తను ఎంతకు అమ్మాలో ఆయన అమ్ముకుంటాడు. ఆ వ్యాపారస్తుడు ఎవరైతే పారిశ్రామికవేత్త వస్తాడో ఆయన కొనుక్కుంటాడు. మధ్యలో మీరెందుకు? ఆ పారిశ్రామికవేత్త కోసం మన ప్రజలకు మోసం చేసి, మన ప్రజల భూములనేమో ప్రభుత్వ అజమాయిషితో దౌర్జన్యం చేసి, గూండాయిజం చేసి ఆ భూములన్నీ సేకరించేసి వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి? నేను ఆ పని చేయలేదే. అలా చేయటానికి జగనన్న ఒప్పుకోరే? జగనన్న ఇష్టపడరు. ఇది జగనన్న ఇష్టపడనటువంటి విషయాన్ని పోర్టు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? పోర్టు దగ్గరికి వెళ్తే ఆ పోర్టు దగ్గర ఇది మాట్లాడండి, భూసేకరణ జరగనివ్వమని చెప్పండి. ఒకవేళ భూసేకరణ జరగనివ్వమని మీరు చెప్పలేకపోతే మీరు ఒప్పందాల్లో భాగంగానే ఇక్కడ ప్రజలకు డైవర్ట్ చేయడానికి వచ్చారన్నది
నిర్ధారించక తప్పదు. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, నేను చెప్తున్నా, మీరు ఎటువంటి డ్రామాలు అడిగినా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కలిసిపోయిన దువ్వాడ శ్రీనివాస్ తాట తీస్తాడు. గుర్తుంది కదా, కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ట్ కోస్ట్ని తరిమి కొట్టాం. మీరందరూ కూడా ప్లాంట్ సపోర్ట్, మీరందరూ ఆనాడు ప్లాంట్ సపోర్ట్, నేను ఒక్కడనే ప్రజల సపోర్ట్. ప్రజల పక్షా నుండి ఆ ప్లాంట్ని తరిమి కొట్టాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ టెక్కలి మండలంలో కానీ సంతబొమ్మాళి మండలంలో కానీ 1 సెంటు భూమి కానీ అదనంగా సేకరించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తే అక్కడ దువ్వాడ శ్రీనివాస్ అడుగు పడుతుంది. 1 సెంటు కూడా ప్రజలారా అమ్మకండి. ఎలా ప్రభుత్వ సేకరణ చేస్తారో చూస్తాను, ఎవడు దౌర్జన్యం చేస్తాడో చూస్తాను. నేను అడ్డంగా ఉంటానని మాటిస్తున్నాను. ఎవరి భూములు ఆళ్ళవే. మళ్ళీ చెప్తున్నాను, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకి 1 సెంటు భూమి కూడా అవసరం లేదు. ఇప్పుడున్న భూమి చాలు. సాల్ట్ భూములు ఇంకా ప్రభుత్వానికి పోర్టుకి రావాల్సినవి చాలా ఉన్నాయి. వాటి టైం కూడా అయిపోయింది. 2027 సంవత్సరంతో ఆ టెండర్స్ అన్నీ కూడా పూర్తి అయిపోతున్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వానికి వస్తాయి. అవన్నీ మూలపేట పోర్టుకి కావాల్సితే అవన్నీ సాల్ట్ ల్యాండ్స్ వెళ్తాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వట్లేదు. వాళ్ళకు వైపు కోర్టుకు వెళ్ళారు. ఏమంటే రామ్మోహన్ నాయుడు అంటే విజయం సాధించాడు. ఈ మధ్య కొన్ని పేపర్లో రాసేస్తున్నారు విజయం అంట. రామన్న చొరవతో అడ్డంకి ఏంటి? మీకు ఏమర్థమైంది అసలు? రామన్న చొరవ ఏంటి? 325 ఎకరాలు ఇంకా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి లీజు ప్రకారం ఆ ఎన్ఎస్ వాళ్ళకి ఉంది, నౌపడ సాల్ట్ వాళ్ళకి. వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఏం పోయింది? ఇచ్చేసి భూమి తీసుకోవచ్చు కదా. కోర్టు ధిక్కరణ ఎందుకు చేయాలి? మేమెవరికి ఆపలేదు. అలాగా జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి అమౌంట్స్ అన్ని ఇచ్చేసినామే. మేము అన్ని ఏర్పాట్లు చేసేసినామే ఆ ప్రభుత్వం హయాంలో. ఇంక మీరు చేయాల్సింది ఏముంది? 1 రూపాయిని అదనంగా శాంక్షన్ ఇచ్చారా? ఇవ్వలేదే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన శాంక్షనే కదా. మళ్ళీ చెప్తున్నాను, మూలపేట పోర్టు అన్నది ఈ భూమి ఉన్నంత వరకు ఈ చరిత్రలో ఆ క్రెడిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇది రామ్మోహన్ నాయుడుదో, లేకపోతే అచ్చెన్నాయుడుదో, లేకపోతే కూటమి ప్రభుత్వానిదో కాదు కాదు కాదు. వాళ్ళతో చేతులు కలిపి ఇలాంటి భూసేకరణలు చేయాలని ప్రయత్నిస్తే ఖబర్దార్, తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. అక్కడ నేనే మరో ప్రజా ఉద్యమం ప్రారంభించబోతున్నానని హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్. నమస్కారం.